తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తుతున్న సందర్భం ఈరోజు ఉదయం నుంచి కూడా కేసీఆర్ గారిపై జరుగుతున్న ఈ ప్రతీకార చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలంగాణపై జరుగుతున్న దాడిగా 4 కోట్ల ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలకులు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు కొనసాగించారో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా అదే రకమైన చర్యలు కొనసాగుతున్నాయని మండిపడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. చర్చలో మనతో పాటు ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. దేశపతి శ్రీనివాస్ గారు, మనం చూస్తా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసనలు హోరెత్తుతున్న సందర్భం. తెలంగాణను సాధించుకునేందుకు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణను 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో కొనసాగించి దేశంలోనే అగ్రగామిగా నిలిపిన నాయకుడిపై జరుగుతున్న ఈ దాడిని తెలంగాణ తనపై జరుగుతున్న దాడిగా అభివర్ణించుకుంటున్న సందర్భాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? సీతారామరాజు గారు, మీరు సీనియర్ రిపోర్టరు, మీరు ఉద్యమ క్రమాన్నంతా కూడా దగ్గర నుండి చూసిండ్రు కనుక మీరు ఇప్పుడు ఆవేదన ఒక మాట అన్నారు. సమైక్యవాదులు ఆ రోజు సమైక్య రాష్ట్రంలో జరిపినటువంటి దాడి ఇవాళ జరుగుతుంది అని. ఇవాళ కూడా సమైక్యవాదులు దాడి చేస్తున్నారు, దాంట్లో ఏం అనుమానం లేదు. తెలంగాణ వ్యతిరేక శక్తి దాడి ఇది. ఇవాళకి కేసీఆర్ గారు ఒక అడ్డంకిగా ఉన్నారు, పెట్టుబడిదారీ శక్తులకు ఒక అడ్డంకిగా ఉన్నాడు వాళ్ళ ప్రయోజనాలకి. అంటే వాళ్ళు ఆశిస్తున్న స్థాయిలో ప్రయోజనాలు నెరవేరడం లేదు. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కొనసాగినంత కాలం వాళ్ళ కడుపులో ఉన్నది కుర్చీకి అటు తెలంగాణోడు ఇటు మనం ఉండన్నా అని. ఇవాళ వాళ్ళ బంటును వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. ఆ బంటుకు కూడా ఒక సమస్య ఉంది. డబ్బు సంచులు పంచుతూ ఎమ్మెల్యేలను కొంటూ గబ్బు లేపిండు. దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని జైల్లో పెట్టిన పరిస్థితి ఆ రోజు ప్రభుత్వం చేసింది. దానికి గాను కడుపుల కక్ష పెట్టుకొని ఆ వ్యక్తిగత కక్షను తీర్చుకోవడం కోసం ఈ ఆంధ్ర మన ఈ తెలంగాణ వ్యతిరేక శక్తుల అండదండతోని ఇవాళ ఈ దాడినంతా కూడా కొనసాగిస్తున్నాడు. 10 రోజులుగా విదేశీ విహారం, పాలన గాలికి, సమ్మక్క సారక్క జాతరలో కనీస ఏర్పాట్లు లేక అస్తవ్య ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఒక రివ్యూ లేదు, ఒక ఆదేశాలు లేవు, పరిస్థితి లేదు. మంత్రులందరూ ఉరకాలి కదండి, కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు కదా, అది ఏమీ లేదు. కానీ ఇక్కడ జరిగే ప్రతీకార దాడి మీదనే కాన్సన్ట్రేషన్ అంతా. ఇవాళ కొన్ని పత్రికలు రాస్తున్నాయి కేసీఆర్ మీద జరిగితే ఆత్మగౌరవ దాడా ఇదా అదే అని రాస్తున్నాయి. కేసీఆర్ చట్టానికి అతీతుడని ఎవరూ ఇక్కడ చెప్పడం లేదు. చట్టానికి బద్ధుడు, చట్టానికి అతీతుడని ఎవరు అనడం లేదు. ఆయన చట్టానికి సహకరిస్తూ నిజానికి వీళ్ళు ఇచ్చిన నోటీసు చట్ట విరుద్ధమైనదైనా, చట్టాన్ని ఉల్లంఘించినదైనా కానీ ఆయన వచ్చి వాళ్ళ సహకరిస్తున్నారు. ఇవాళ అందరం అడుగుతున్నది కూడా ఏమిటంటే, ఎర్రవల్లిలో విచారించమని ఆయన చెప్పినప్పుడు నువ్వు చట్టం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అక్కడ విచారించకుండా నందినగర్కు రావాల్సిందని పట్టుబట్టడం వెనుక ఉన్న నీ దుష్టమైనటువంటి తలంపు ఏమిటి? ఇన్సల్ట్ చేయాలని ఇల్మోటివ్. పైగా నోటీస్ తెచ్చి గోడ కతికించడం. ఆ గోడ కతికించడంలోనే ఒక అవమానించే క్రమం ఉందన్నమాట. ఈ అవమానించే క్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ వాళ్ళు. నువ్వు చట్ట ప్రకారం విచారించు. అసలు నిజానికి ఇంత ప్రచారం ఎందుకు? పేపర్లకి లీకులు ఎందుకు? ఈ వార్తలు ఎందుకు? సాధారణంగా మామూలుగా రావచ్చు, చేయొచ్చు. కానీ చేస్తున్న తతంగాన్ని చూసిన తర్వాత రకరకాల లీకుల్ని చూసి వీళ్ళది విన్నారు, వాళ్ళది విన్నారు, ఒక్కదానికి ఆధారం లేదు, ఒక్కదాని గురించి నిరూపణ లేదు, ఒక అధికారికమైనటువంటి మన ప్రెస్ మీట్ లేదు, పోలీసులు మాట్లాడరు, హోమ్ మినిస్టర్ ఆయన హోమ్ మినిస్టర్ అని ప్రజలకు గుర్తు కూడా లేదు. హోప్లెస్ మినిస్టర్ తప్ప ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ హోమ్ మినిస్టర్. కనుక ఈ క్రమం మీద ఇవాళ తెలంగాణ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఆగ్రహంతో కూడా చట్టబద్ధంగానే నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ చట్టాన్ని మితిమీరటం లేదు. వాళ్ళ మీద ఇవాళ విరుచుకుపడుతున్నాడు. అతను వచ్చినప్పటి నుంచి ఎమర్జెన్సీ వాతావరణం, రాజ్యాంగం చేతిలో రాహుల్ గాంధీ పట్టుకుంటున్నాడు, కాళ్ళ కింద వేసి తొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి. పదఘట్టనలలో రాజ్యాంగం నలిగిపోతుంది, చట్టం నలిగిపోతుంది. పాపం వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుకుంటున్న స్త్రీల మీద నీలాపనిందలు వేసి అధికారంలోకి రావాలనుకున్న తుచ్చ గుణం ఎవరిదండి? నీచత్వం ఎవరిది? ఈ నీచత్వాన్ని తెలంగాణ సమాజం, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు, ఫెమినిస్టులు, అరే ఒక స్త్రీ మీద ఎట్లా నీలాపనిందలు ఎట్లేస్తావు? వాళ్ళకి ఎట్లా నువ్వు ఇష్టమున్న సంబంధాలు అంటగడతావు? నీ రాజకీయ ప్రయోజనాల కోసం, నీ శుష్కమైన రాజకీయ ప్రయోజనం, నీ కెరీర్ కోసం నువ్వు ఈ పని చేస్తావని అడిగిన వాళ్ళు లేడు. ఎందుకంటే కేటీఆర్ను కదా అనని, కేసీఆర్ను కదా అనని అని చెప్పి వదిలేశారు. ఇగో దాని కారణంగానే ఈ దుర్మార్గుడి వాళ్ళ ఈ వికృతమైనటువంటి శాడిస్టు పరిపాలన అనేది సాగుతున్నది.
ఇది సాగుతుందని అనుకోవడానికి వీల్లేదు. ప్రజలు, తెలంగాణ ప్రజలు గ్రహిస్తారు, నిశ్చితంగా అన్ని పరిశీలిస్తారు. నిజమే బీఆర్ఎస్ పొరపాట్లు చేస్తే కూడా బీఆర్ఎస్కు దుర్మార్గుడు చేసేటువంటి ఈ వికృత ఈ 2 ఏళ్లలో ఏమొరిగింది సీతారామరాజు గారు? ఒక్క మేలుందా ప్రజలకి? చెప్పుకోదగ్గ మేలు ఏ ప్రయోజనం అన్నా? ప్రజలు ఏం కోరుతున్నారు, నువ్వేం చేస్తున్నావు? కేసీఆర్ని ఎప్పుడు జైలేస్తామని ప్రజలు అడుగుతలేరు. మాకు పెన్షన్ ఎప్పుడు వేస్తామని ముసలి వాళ్ళు అడుగుతున్నారు. మరి రైతు బంధు ఏదిరా తలకాయలు పట్టుకున్నారు, అక్కడ కొట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు, ప్రైవేట్ అప్పులకు పోతున్నారు. మళ్ళా చిన్న పిల్లలు చచ్చిపోతే తల్లిదండ్రులు నెత్తినోరు బాదుకుంటున్నారు. నేను ఆటో డ్రైవర్ను, అటు నా వృత్తి అయింది, ఇటు గురుకులంలో నా బిడ్డ చచ్చిపోయిందని ఏడ్చిండు ఆయన. నేను చచ్చిపోయినాక నా పెన్షన్ పెరుగుతుందని ముసలావు అడుగుతున్నది. ఇవన్నీ విడిచిపెట్టి దుర్మార్గుడా నువ్వు కేసీఆర్ను సాధిస్తా, కేసీఆర్ను మలినపరుస్తా, నువ్వు ఏం చేసినా కేసీఆర్ని శిఖరప్రాయమని వ్యక్తిత్వం. తెలంగాణ అస్తిత్వ శిఖరం, ఎవడేమన్నా మాట్లాడని, దీన్ని ఎవడు మార్చలేడు. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏందో నేను, ఎందుకంటే మిగతా వక్తలు కూడా మాట్లాడాలి కనుక, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కేసీఆర్, మనం దీని తర్వాత కూడా మాట్లాడుకుందాం. రైట్. దేశపతి శ్రీనివాస్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుతున్నట్టు వాస్తవానికి మనం చూసుకుంటే తెలంగాణ ప్రజలతో, 4 కోట్ల తెలంగాణ సమాజంతో కేసీఆర్ గారికి ఉన్నది ఒక పేగుబంధం. తెలంగాణ జాతిపితగా తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిరమైన చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ గారిపై ఈ కుట్రల పరంపర కావచ్చు, ఈ ప్రతీకార చర్యలు ఇప్పుడు కాదు, సమైక్య రాష్ట్రంలో కొనసాగాయి. 2 తెలంగాణ ఎదుర్కొంటున్న సుదీర్ఘమైన సమస్యలు అంటే సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన, తెలంగాణ చిమ్మ చీకట్లను పారదోలేందుకు విద్యుత్ వెలుగుల కోసం చేపట్టిన కార్యక్రమాలపై కూడా కమిషన్లు వేసిన సందర్భాన్ని మనం చూసాం. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ పరిణామకరమాన్ని చివరికి ఇప్పుడు ఈ కేసులో సిట్టు విచారణ వరకు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్ చాలా విస్తృతమైంది, చాలా లోతైంది. ఆయన తెలంగాణ సమస్యల పరిష్కారానికి అడుగు వేసినప్పుడల్లా ఆయన మీద దాడి జరుగుతూ వచ్చింది. ఆయన ఒక దశలో తెలంగాణలో హింస, ప్రతిహింసలతో అట్టుడికిపోతుంది తెలంగాణ సమాజం. తెలంగాణ అని అనడం తీవ్రవాద చర్యగా పరిగణించబడుతుంది. మాట్లాడలేని పరిస్థితి. బెల్లి లలితను ముక్కలు ముక్కలుగా నరికి తెలంగాణ పాట పాడినందుకు ఇదే దుర్మార్గపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఏ టీడీపీ అయితే తెలంగాణలో లేకుండా పోయిందని ఈ దరిద్రపోటు ముఖ్యమంత్రి ఏడుస్తున్నాడో, ఆ ముఖ్యమంత్రి ఆ టీడీపీ ప్రభుత్వం, ఏ టీడీపీ ప్రభుత్వం అయితే గద్దర్ గుండెల్లో గుళ్ళు దించిందో ఆ టీడీపీ ప్రభుత్వం తెలంగాణ అన్న పదాన్ని అసెంబ్లీలో నిషేధించింది. బెల్లి లలితను ముక్కలు ముక్కలు చేసి బావులలో పడి దశలో ఆయన వచ్చి తెలంగాణ డిమాండ్కి ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అప్పటి వరకు చర్చగా ఉంది, మేధావుల మధ్య చర్చగా ఉంది, ప్రజా సంఘాల కార్యకలాపాలుగా ఉంది. దానికి ఒక పొలిటికల్ రూపం ఇచ్చినటువంటి వాడు. అంటే ఒక రాజకీయ నాయకుడు రావాలి, ప్రధాన స్రవంతి నుంచి దీన్ని చేపట్టాలి, దీన్ని నిలబెట్టాలని ప్రజలు కలలు కట్టున్న దశలో ఆ చారిత్రక బాధ్యతను తలకెత్తుకొని వచ్చిన వాడు కేసీఆర్. ఆ వచ్చినప్పుడు ఆయన తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిండు. అది ఇంత దూరం వస్తుంది, రాష్ట్రం ఏర్పడుతుంది, ఆ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నిర్మించే బాధ్యత కూడా ఆయన, పునర్నిర్మించే బాధ్యత కూడా ఆయనకే ప్రజలు ఇస్తారని ఆ రోజు ఊహించలే కదా. ఆ రోజు కనుక కింది మీద అయితే ఆయన రాజకీయ జీవితం పరిసమాప్తం అయిపోతుంది. ఆ రిస్క్ తీసుకొని ఆయన పార్టీని ఏర్పాటు చేసినాడు. పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయనకున్న సమస్య ఏంది? విశ్వాసం లేదు ప్రజలలో రాజకీయ నాయకుల మీద. అన్నేళ్లుగా కొనసాగిన రాజకీయ పరిణామాల వల్ల, తెలంగాణ డిమాండ్తో వాళ్ళు ఆడిన ఆటల వల్ల, ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నాయకత్వమే తెలంగాణ డిమాండ్ ఎప్పటికప్పుడు వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకొని వదిలేసినటువంటి ఆ తీరు వల్ల, ఆ ఘటనల వల్ల తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన అవిశ్వాసం ఉంది. పదవుల కోసమే తెలంగాణ మాట్లాడతారు అనేటువంటి ఒకటి మనసులో ముద్రపడిపోయింది. దాని నుంచి ప్రజల్ని బయటపడేయడం కోసం పదవులు వదిలేయడంతో తన ప్రయాణం మొదలుపెట్టాడు ఆయన. ఇవాళ పదవి కోసం నానా గడ్డి గరుస్తున్న వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతారా? తెలంగాణ ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి బనకచర్లకు, మన నల్లమల సాగర్కు సంతకాలు పెట్టి వస్తున్న నువ్వు, కమిటీలు వేస్తున్న నువ్వు, కోవర్టుగా పనిచేస్తున్న నువ్వు, తెలంగాణ విషయంలో పదవులు, కేంద్ర మంత్రి పదవిని వదులుకున్నటువంటి కేసీఆర్ నిబద్ధతను ప్రశ్నించే శక్తి తనుకుందా, అర్హత తనుకుందా, అనైతిక స్థాయి తనుకుందా? అది చేసింది కేసీఆర్. అది మాత్రమే కాదు, తెలంగాణ డిమాండ్ ఎందరు మాట్లాడినా అది ఎన్నికలను ప్రభావితం చేసే డిమాండ్గా మారలే. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్నికలను ప్రభావితం చేయడం మొదలుపెట్టింది. ప్రతి ఒక్కడు తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరాన్ని సృష్టించాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు చచ్చుకుంటూ తీర్మానం చేసిండు. చేసేదా చంద్రబాబు నాయుడు? అది దాని పునాదిలోనే సమైక్యవాదం ఉంది. అది తెలుగుదేశం దాని పేరే. కనుక అది తెలంగాణ అన్న పదాన్ని ఇష్టపడని పార్టీ అది. అటువంటి దాని చేత తీర్మానం చేయించిండు, పొత్తులు ఎరవేసి. ఇదే మామూలు దోహదం కాదు ఆయన చేసింది. ఒక మీడియా లేదు తెలంగాణకు.
మీడియా దాడి చేస్తుంటే తెలంగాణ కంటే ఒక మీడియాని ఇచ్చినవాడు, ఇదే టీ న్యూస్ను, నమస్తే తెలంగాణను సృష్టించినవాడు కేసీఆర్. ఒక సామాజిక అవసరంగా ఆ రెండింటినీ ఆయన ముందుకు తీసుకొచ్చిండు. అది ఒకటేనా? అసలు అప్పటి వరకు ఉద్యమాలు అని అంటే హింసాత్మకమే, మరో పద్ధతిలో ఉద్యమాలు నడుస్తాయని లేదు. కాదు, అహింసా పద్ధతిలో కూడా, శాంతియుత పంథాలు కూడా ఉద్యమాన్ని నడిపించవచ్చు అని. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో అటువంటి ఉద్యమాలు లేవు, హింసాత్మక ఉద్యమాలే ఉన్నాయి. ఉద్యమం అంటే ఇదే, వ్యవస్థల బయట జరగాలి, అసెంబ్లీ బయట జరగాలి, పార్లమెంట్ బయట జరగాలి, విధ్వంసకాండ ఉండాలి, రక్తం కళ్ళ చూడాలి అనే ధోరణిలో ఉన్న తెలంగాణలో అట్లా కాదు. మనం శాంతియుత పంథాలు, లీగల్ స్పేస్ను వాడుకోవాలి నడిపించి గమ్యం చేర్చిన వాడు కేసీఆర్. ఎన్ని రకాల దోహదం చేశాడు ఆయన తెలంగాణ వాళ్ళకి, తరతరాల సమస్యలు పరిష్కరించాడు. అసలు సామాజిక చర్చ అంతా కూడా శుష్కమైన అభివృద్ధి లేదా కేవలం అధికార ప్రతిపక్షాల వాగ్యుద్ధాల లాగా ఉన్న దశలో ఒక సామాజిక అంశం చుట్టూ రాజకీయాలు తిరగాల్సినటువంటి అనివార్యతను సృష్టించినటువంటి వాడు కేసీఆర్. ఢిల్లీ పీఠాన్ని గజగజలాడించినటువంటి వాడు, పార్లమెంట్లో తీర్మానంకి అవసరమైన లాబియింగ్ అంతా చేసినటువంటి వాడు. కేసీఆర్ ఒత్తిడి భరించలేక ఒక పొన్నం ప్రభాకర్ జై తెలంగాణ అన్నాడు, కేసీఆర్ ఒత్తిడి భరించలేక ఒక మధు యాష్కి జై తెలంగాణ అన్నాడు. కేసీఆర్ సృష్టిస్తున్నటువంటి వాతావరణం వల్ల, కాంగ్రెస్ పార్టీ మీద పెరిగిన ఒత్తిడి వల్ల కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా జై తెలంగాణ అన్నారు. వాళ్ళు ఎవరైనా అన్నందుకు సంతోషం, వాళ్ళని గౌరవిస్తారు, దాన్ని నేను కాదని అంటలేను. అనని వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆ దశలో కూడా. కనుక వీళ్ళందరి మీద ఒక ఒత్తిడిని ప్రయోగించి యావత్ తెలంగాణను ఒకతాటి మీద తీసుకొచ్చి ఉద్యోగ సంఘాల వెనక నిలబడి సకల జనుల సమ్మెలాంటి జరిపించి, ఒక మోసం జరిగితే మొత్తం ప్రజా సంఘాలన్నింటినీ ఒకటి చేసి, పార్టీలను ఒకటి చేసి, కోదండరామ్ను కన్వీనర్గా పెట్టి జేఏసీని ఏర్పాటు చేసి 25 లక్షల బహిరంగ సభలో కేసీఆర్ చెప్పిండు. ఏమని చెప్పిండు తెలిసిన? ఇదిగో కోదండరామ్ గారు మనకు ఆజ్ఞ ఇస్తారు, మనం దాన్ని పాటించాలన్నాడు. కేసీఆర్ సంకుచితుడా? సంకుచితుడైనట్టు అట్లా చెప్తాడా? తన స్థానంలో ఇంకొక వ్యక్తిని ప్రతిష్ఠిస్తాడా? ఇంత విశాల ప్రాతిపదికన ఆలోచించినటువంటి వాడు కేసీఆర్. తర్వాత రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా కరెంటు సమస్యను పరిష్కరించాడు, ప్రాజెక్టుల సమస్యను పరిష్కరించిండు, రోడ్లు వేసిండు, గ్రామాలు మంచిగా చేసిండు. ఇన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు ఉపశమనం ఇచ్చి, తెలంగాణలో సంపద పెంచి, సంక్షేమాన్ని పెంచి, పేదోళ్లను ఆదుకొని ఒక స్థాయికి తెలంగాణను ఆయన తీసుకొస్తే రకరకాల వ్యక్తిత్వ హననాలు చేసి, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అపనిందలు వేసి, నీలాపనిందలు వేసి, శుష్క ప్రచారాలు, క్షుద్ర ప్రచారాలు, అపోహలు, పుకార్లు, రకరకాలుగా ప్రచారంలో పెట్టి దుర్మార్గం ఎంతో చేసి తాత్కాలికంగా విజయం సాధించవచ్చు. సరే, బీఆర్ఎస్ చేసిన పొరపాట్లు కూడా ఉండవచ్చు. అవో ఇవో వీటన్నిటితో అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడు ఇవాళ చేస్తుంది ఏంటంటే కేవలం ప్రతీకార దాడి, అంతకు మించి ఇంకేం లేదు, ఇంకేం జరుగుతలేదు. అందుకని ఈ మానవుడు, ఈ చరిత్ర ఉంది, నాకు ఆ చరిత్ర లేదు, నేను ద్రోహిని, ప్రజలు నన్ను ద్రోహిగానే చూస్తున్నారు, నన్ను ముఖ్యమంత్రిగా కూడా ఇన్నాళ్ళైనా గుర్తిస్తలేరు అనే దుగ్ధలోంచి ఆయన వ్యక్తిత్వాన్ని మలినం చేయాలి. నేను గొప్పవాడిని కాలేను, కనీసం ఆయననైనా తగ్గించాలి అనే ఒక దుష్టమైన తలంపుతోని, వికృత ఆలోచనతోని కేసీఆర్కు ఉన్నటువంటి ఆ స్టెచ్యూర్ని అంతా కూడా ఏదో పద్ధతిలో మలైన్ చేయాలనేటువంటి మాల్ ఇంటెన్షన్తో రేవంత్ రెడ్డి సాగిస్తున్నటువంటి దుర్మార్గం ఇది. కనుకనే దాని పట్ల ఇంత నిరసన వ్యక్తం చేయాల్సి. దీని వెనక ఈ భాష అంతా, రేవంత్ రెడ్డి వాడుతున్న భాష అంతా ఉద్యమ కాలంలో తెలంగాణ వ్యతిరేకులు సృష్టించిన భాష. కేసీఆర్ మీద దొర అని, మరొకటని ఆయన వ్యక్తిగత అలవాట్ల మీద చర్చ చేయడం, ఇదంతా కూడా ఈ పచ్చ పత్రికలు సృష్టించిన మాయాజాలమే. అదే భావజాలం ఇప్పుడు రేవంత్ రెడ్డి నోటి వెంట వింటున్నాము. ఇది